మనందరికీ తెలుసు, జాతకాలు చెప్తూ ఉంటారు, వాళ్ళని జ్యోతిష్యులు అంటాం. అయితే వాళ్ళు ఏదన్నా మన ఇళ్ళ దగ్గరకు వచ్చి, కొంతమంది చిలక పంజరాన్ని చిలకలో పట్టుకొచ్చి చిలక పరిస్థితి చెప్తానని, జరిగేది జరగబోయేది మొత్తం చెప్తానని చెప్పి వస్తూ ఉంటారు జ్యోతిష్యులు. అయితే అదంతా పాతకాలం. ఇప్పుడంతా బాబాల రూపంలో వస్తూ ఉన్నారు జ్యోతిష్యులంతా. అలాంటి జ్యోతిష్యుడే, అంటే కాస్ట్లీ జ్యోతిష్యుడు బయటపడ్డాడు. గత 2-3 వారాల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా. అయితే మహారాష్ట్రలోని నాసిక్లో గతంలో ఎక్కడో ఏదో నేవీలో పనిచేశానని చెప్పి, ఇంకా నేను కెప్టెన్గా చేశానని చెప్పి కెప్టెన్ బాబా అని ఆయనే పేరు పెట్టుకున్నాడు. అశోక్ కారత్ అతని పేరు. అయితే ఎంతగా డెవలప్ అయ్యాడంటే, జాతకాలు చెప్తాను, పూజలు చేస్తాను, అంటే ఈ జ్యోతిష్యం చెప్పడంలో దానికి సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తాడు అని నమ్మి ఆయన దగ్గరికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బాగా హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్, వీళ్ళకి ఏ సమస్య ఉన్నా, కుటుంబ సమస్యలున్నా, రాజకీయ సమస్యలున్నా, ఆస్తి సమస్యలున్నా ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుద్ది, ఆయన పూజ చేస్తాడు, తద్వారా దానికి పరిష్కారం చూపిస్తాడు అని నమ్మి పెద్ద పెద్ద వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇలాంటి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీకు దోషం ఉంది, ఈ దోషం పోవాలంటే పూజ చేయాలి అని చెప్తాడు. ఇక నమ్మి కదా పోయేది. అన్న తర్వాత ఇక ఈ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళని బయట ఉంచి ఆ మహిళని లోపల తీసుకెళ్ళి పూజ కోసమని తీర్థమని పోసి దాంట్లో మత్తు మందు కల్పిస్తాడు. అది తాగిన తర్వాత ఈయన వశం చేసుకుని వాళ్ళ మీద అత్యాచారానికి పాల్పడతాడు. అశ్లీలత అంతా వీడియోలో బంధిస్తాడు. ఇక ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ అశ్లీల వీడియో చూపించి, నువ్వు ఎవరికైనా బయట చెప్పేటట్టయితే ఇదంతా సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పడం, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇలా చేసి దాదాపు 1000 నుంచి 1500 కోట్లు సంపాదించాడని సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఎంత వెర్రి పప్పల్ని చేశాడంటే, అంత చదువుకునే వాళ్ళని కూడా మామూలు తేనెని, ఏదో బాగా మహిమాన్విత తేనె, దీంట్లో ఎంతో మహిమలు ఉన్నాయని చెప్పి 1 కిలో తేనె 10 లక్షలు. మనం చింత పండులో విత్తనాలు తీసేస్తాం కదా, చింత విత్తనాలు, ఆ చింత పనికి రాకుండా మనం పారేసి చింత విత్తనాలు, 1 కిలో చింత విత్తనాలు ₹1,00,000. వాళ్ళల్లో ఆ మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకాంకర్ అని ఒక ఆవిడ కూడా ఇందులో పాత్ర ఉంది, ఆ ఆస్తుల్లో ఈవిడ కూడా ఆవిడ పాత్ర ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆవిడ మరీ ఘోరంగా ఆయన కాళ్ళు కడగటం, ఆ నీళ్లు నెత్తిన పోసుకోవటం, ఆవిడకి ఆయన కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే ఈ కథ బయటకు వచ్చిందో ఆవిడ వెంటనే ఆ పదవికి రాజీనామా చేసేసింది. ఈ అశోక్ కారత్ అనే అతనికి మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అతను కూడా మా సామాన్యం మానవుడు, మనలాంటి వాడి దగ్గర ఏముంటాయి మహిమలు, మనం చేయలేనివి, కనీసం అంత మాత్రం ఆలోచించలేమా? పూజలు చేసుకో, బ్రహ్మాండంగా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసుకోండి. ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడి మాటలు నమ్మి ఇలా పరువు పోగొట్టుకొని దాదాపు 150 మందితోటి ఇలాంటి అశ్లీల వీడియోలు ఉన్నాయంటే అతని దగ్గర. సిట్ దర్యాప్తులో 58 వీడియోలు దొరికినాయి అతను పెన్ డ్రైవ్లో, ఇంకా దొరకాల్సినవి ఉన్నాయంట. ఇప్పుడు దాదాపు 10 కేసుల దాకా ఆయన మీద 10 ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. కాబట్టి ఇలాంటి వారి పట్ల ముఖ్యంగా మహిళలు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు అప్రమత్తంగా ఉండి, చదువు లేని వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి ఇంకా అవగాహన కల్పించాలి. అంతేగాని చదువుకున్న వాళ్ళు మీరే ఇలా చేస్తే ఇంకా సామాన్యమైన పరిస్థితి ఏంటి?